బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ ప్రయోగాలు ఆగడం లేదు. కొత్త ఇన్ఛార్జిగా గాదె మధుసూదన్ రెడ్డిని నియమించారు. విచిత్రం ఏంటంటే పర్చూరు నియోజకవర్గం వైసీపీకి ఒక పట్టాన లొంగడం లేదు. ఇప్పటికే 6 సార్లు ఇక్కడ ఇన్ఛార్జీలను మార్చారు. 2014లో పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న గొట్టిపాటి భరత్ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత ఏమైందో ఏమో భరత్ను తప్పించి 2017లో రావి రామనాథంను ఇన్ఛార్జిగా తెరపైకి తెచ్చారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా పర్చూరులో వైసీపీ ఓడిపోయింది. దగ్గుబాటి సైలెంట్ అయ్యారు. తర్వాత అనేక ప్రయోగాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు పార్టీ పగ్గాలు అప్పగించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు ఎడం బాలాజీని తీసుకువచ్చి టికెట్ ఇచ్చారు. మళ్ళీ అదే సీన్ పర్చూరులో వైసీపీకి ఓటమి తప్పలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎడం బాలాజీ పార్టీకి దూరంగా ఉండడంతో ఇప్పుడు గాదె మధుసూదన్ రెడ్డిని వైసీపీ సమన్వయకర్తగా తెచ్చింది వైసీపీ అధిష్టానం. ఇలా 2014 నుంచి ఇన్ఛార్జీలను మార్చినా ఫ్యాన్ పార్టీకి పర్చూరు లొంగడం లేదు. ఇక్కడ సామాజిక సమీకరణాలకు భిన్నంగా ఇన్ఛార్జీలను ఎంపిక చేయడం పార్టీ వర్గాల్లోనూ చర్చగా మారుతుంది. ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ ప్రయోగాలు ఆగడం లేదు. కొత్త ఇన్ఛార్జిగా గాదె మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. లక్ష్మి, ఏదైతే బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మాత్రం వైఎస్ఆర్సీపీకి గెలుపు మాత్రం అందని ద్రాక్షగానే మారింది. ఏదైతే నియోజకవర్గంలో ప్రస్తుతం ఏదైతే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 6 సార్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చినప్పటికీ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ మాత్రం గెలుపుని సాధించలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే మొన్నటి ఎన్నికల్లో ఏదైతే పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీ ఓటమి పాలు చెందడంతో ప్రస్తుతం అయితే ఎన్నికల తర్వాత మాత్రం ఎడం బాలాజీ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలకు పూర్తిగా అందుబాటు లేకపోవడంతో వైసీపీ స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు వైసీపీ అధిష్టానం మాత్రం ప్రస్తుతం కొత్త ఇన్ఛార్జిని నియమించింది. ఏదైతే మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు ఏదైతే పర్చూరు నియోజకవర్గానికి మాత్రం ఇన్ఛార్జిగా నియమించింది. ప్రస్తుతం అయితే మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. ఏదైతే మొన్నటి ఎన్నికల్లో ఓటమి అనంతరం ఎడం బాలాజీ దూరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి కుమారుడు మధుసూదన్ రెడ్డికి ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పగించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం స్థానికంగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మాత్రం ఇప్పటి వరకు 6 సార్లు ఇన్ఛార్జీలను మార్చినప్పటికీ గెలుపు మాత్రం ఇప్పటికీ ఏదైతే వైసీపీ అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించలేకపోయింది. ప్రధానంగా మనం ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి తొలిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గొట్టిపాటి భరత్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. ఆ సమయంలో ఆ ఎన్నికల సీటు కూడా భరత్ కు కేటాయించింది. అయితే ఆ ఎన్నికల్లో భరత్ ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తర్వాత 2017లో రావి రామనాథం బాబుకు స్థానికంగా ఉండే రామనాథం బాబుకు ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. 2019 ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలతోటి రావి రామనాథం బాబు కూడా తనకు పర్చూరు నియోజకవర్గం టికెట్ వస్తుందని చెప్పేసి పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసుకున్నప్పటికీ అప్పుడు రాజకీయ పరిస్థితుల కారణంగా ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించి వైసీపీ అధిష్టానం అక్కడ టికెట్ కూడా కేటాయించింది. దీంతో రావి రామనాథం బాబు మాత్రం పూర్తిగా అసంతృప్తిగా లోనయ్యాడు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా నడిచినప్పటికీ సీనియర్ నేతగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైతం పర్చూరు నియోజకవర్గంలో గెలవలేకపోయాడు. దీంతో ఎన్నికల అనంతరం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దూరంగా ఉన్నాడు. పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ బాధ్యతలను మళ్ళా చక్కదిద్దేందుకు పక్కనే ఉన్న చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు పర్చూరు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ కూడా కొద్ది రోజులు పర్చూరు నియోజకవర్గంలో పార్టీ గాళ్లు పెట్టేందుకు మాత్రం పూర్తి స్థాయిలో పనిచేసినప్పటికీ మాత్రం 2024 ఎన్నికల సమయంలో ఆమంచి కృష్ణమోహన్ తనకు చీరాల టికెట్ ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ వైసీపీ అధిష్టానం దానికి నిరాకరించింది. పర్చూరు నియోజకవర్గ
ఇచ్చేందుకు మాత్రం వైసీపీ అధిష్టానం సుముఖంగా చూపినప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ మాత్రం తాను పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయలేని చెప్పేసి వైసీపీ అధిష్టానం చెప్పడంతో దీంతో పాటు ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లడంతో ఏదైతే ఎన్నికలకు 6 నెలల ముందు ఏదైతే ఎడం బాలాజీకి పర్చూరు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి ఆ వైసీపీ పర్చూరు టికెట్ ను కూడా ఎడం బాలాజీకి ఇచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మరోసారి ఆ పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటమి పాలు చెందింది. దీంతో ఏలూరు సాంబశివరావు చేతిలో బాలాజీ ఓటమి పాలు చెందడంతో నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పలేదు. దీంతో ఏలూరు సాంబశివరావు చేతిలో ఎడం బాలాజీ ఓటమి చెందిన తర్వాత పూర్తి స్థాయిలో కార్యకర్తలకు మాత్రం ఎక్కడ అందుబాటులో ఉండకుండా పూర్తిగా తన వ్యక్తిగత కార్యక్రమాలకు దూరం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ బాధ్యతలను చూడాల్సిన ఎడం బాలాజీ పార్టీకి దూరంగా ఉండటంతో నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో స్థానిక నేతల అభిప్రాయం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మధుసూదన్ రెడ్డిని మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా బాధ్యతలను అప్పగించింది. ప్రధానంగా ఒకసారి పర్చూరు నియోజకవర్గంలో రాజకీయాలను మనం చూస్తే ఏదైతే పర్చూరు నియోజకవర్గంలో మాత్రం ప్రధానంగా కమ్మ సామాజిక వర్గంతో పాటు మైనార్టీ వర్గాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ స్థానిక నేతలను ఎవరు విజయం సాధించాలనేది మాత్రం ఇక్కడ ఈ మైనార్టీ వర్గాలు మాత్రం డిసైడ్ చేస్తాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటగా చెప్తున్నట్టు ఏదైతే మైనార్టీ వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉంటాయని రాష్ట్రం మొత్తం చెప్తున్నప్పటికీ మాత్రం పర్చూరు నియోజకవర్గంలో మాత్రం ఏదైతే కమ్మ సామాజిక వర్గంతో పాటు ప్రధానంగా నియోజకవర్గంలో ఉండే మైనార్టీ సామాజిక వర్గాలు ఇటు తెలుగుదేశం పార్టీకి ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ నియోజకవర్గంలో మాత్రం గెలుపు అందని ద్రాక్షగానే మారింది. ఈ నేపథ్యంలోనే వరుసగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా 6 సార్లు ఇప్పటి వరకు ఇతను 6 సార్లు మాత్రం నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చి గెలుపు కోసం ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేపట్టిన ఈక్వేషన్స్ మాత్రం ప్రస్తుతం అయితే నియోజకవర్గంలో మాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో మరోసారి మాత్రం ప్రస్తుతం మధుసూదన్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా నియోజకవర్గ ఎన్నికల సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రం ఆ నేతలు ఏదైతే టికెట్ తీసుకునే నేతలు ఓడిపోవడం తర్వాత పార్టీకి దూరంగా ఉండటం మరొక నియోజకవర్గానికి మరొక ఇన్ఛార్జిని నియమించడం తోటి ఇటు స్థానికంగా కార్యకర్తలు మాత్రం ఎవరు ఒక నియోజకవర్గానికి ప్రధానంగా ఏ నాయకుడు అనే ఒక నాయకుడు అనేవాడు లేకుండా పోవడంతో మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం దిలా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే మధుసూదన్ రెడ్డినైనా ఎన్నికల సమయం వరకు కంటిన్యూ చేసి ఎన్నికల సమయంలో టికెట్ ఇస్తారని అనేది ఒక సందేహం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో నెలకొంది. వరలక్ష్మి. సుధాకర్, ప్రధానంగా చూసినట్లయితే కొత్తగా గాదె మధుసూదన్ రెడ్డి గారికి వైసీపీ నియమించడం గల కారణాలేంటి? అయితే వరలక్ష్మి ఏదైతే ఎన్నికల సమయంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పర్చూరు నియోజకవర్గం అనేది టీడీపీకి కంచుకోటగా ఉంది. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గంతో పాటు ఏదైతే మైనార్టీ వర్గాల ఓట్లను మాత్రం ఇటు కమ్మ సామాజిక వర్గాల ఓట్లను ఆకర్షించలేమన్నప్పటికీ ఇది ఏదైతే కాపు మైనార్టీ వర్గాలను ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలను క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం మార్చినప్పటికీ మాత్రం ఎక్కడా సత్ఫలితాలు లేదు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఏదైతే గొట్టుబాటి రవి భరత్ దగ్గర నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇలాంటి ఏదైతే ప్రధానంగా నియోజకవర్గంలో ఏదైతే డామినేషన్ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు టికెట్లు ఇచ్చినప్పటికీ మాత్రం నియోజకవర్గంలో మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోతుంది. ప్రధానంగా ఇటు కాపు సామాజిక మైనార్టీ వర్గాలతో పాటు ఏదైతే కమ్మ సామాజిక వర్గం చెందిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో మాత్రం విజయం సాధించలేకపోతుంది. ప్రధానంగా వరుసగా ఏదైతే ఎన్నికల సమయంలో నియోజకవర్గ స్థాయిలో ఏదైతే అప్పటి వరకు పనిచేసిన నేతలకు టికెట్ ఇవ్వకుండా ఏదైతే చివరి మూమెంట్ లో ఏదైతే ఎన్నికలకు 5-6 నెలల ముందు కూడా సమయంలో స్థానిక నేతలను కాదని మరొక నేతకు టికెట్ ఇవ్వడానికి మాత్రం ఇటు స్థానిక కేడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తిని పక్కన పెట్టి మరో వ్యక్తికి టికెట్ ఇవ్వటం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు స్థానికంగా కూడా కొంత గ్యాప్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ మాత్రం ఈ నియోజకవర్గంలో మాత్రం విజయం సాధించలేకపోతుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.